నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. ప్రస్తుతం మనతో పాటు నరసింహుని బిడ్డగా పేరు పొందిన రాఘవ శర్మ గారు ఉన్నారు. మాట్లాడదాం. గురూజీ నమస్తే అండి. శుభాశీస్సులు అన్న. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతుంది, సంవత్సరం దాటిపోయింది. ప్రజాపాలన అంటూ ముందుకు సాగుతున్నారు. నిజంగా ప్రజాపాలనే ఉందంటారా? అంటే 100కి 100% లేదు నాన్న, ఖచ్చితంగా లేదు. ఎందుకంటే 100కి 100% ఉంటే రాష్ట్రంలో గొడవలు జరగవుగా. నేను చెప్పడం ఎందుకు? రాష్ట్రంలో గొడవలు ఎప్పుడు జరగవు? రామరాజ్యం వస్తే జరగవు. ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం కొంతమంది ప్రజాపాలన అంటారు, కొంతమంది ప్రైవేటు పాలన అంటారు, కొంతమంది వ్యక్తిగతమైన పాలన అంటారు. పేర్లు ఏదన్నా కావచ్చు కానీ పాలన అయితే సాగుతూనే ఉంది. అయితే 100కి 100% జరగట్లేదు నాన్న, ఇది మాత్రం వాస్తవం. అంటే మీరు ఎలా చెప్తారు అంటావేమో. 100కి 100% జరిగితే రాష్ట్రంలో ఇన్ని చోట్ల ఈ రకమైనటువంటి ఇబ్బందులు కానీ, ధర్నాలు కానీ, రాస్తారోకోలు కానీ, గొడవలు కానీ, కొట్లాటలు కానీ ఎందుకు అవుతాయి? కాబట్టి ఖచ్చితంగా 100కి 100% జరగట్లేదు అని చెప్పగలను. చెబుతున్నా, చెప్పగలను కాదు, ఇది నిజం. ఓకే, ఇది జరుగుతున్న కాలక్రమేణా కొన్ని మార్పులు చేర్పులు కూడా తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకున్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి పీఠం కూడా పొయ్యి ముఖ్యమంత్రి కూడా మారుతాడు అనే వార్తలు వస్తూ ఉన్నాయి మా దాకా. నిజంగా ముఖ్యమంత్రి మారే అవకాశాలు ఉన్నాయంటారు? ఇప్పుడు ముఖ్యమంత్రి మారతాడా మారడా ఇవన్నీ కాసేపు పక్కన పెడితే, ధర్మబద్ధంగా చెప్పాలి అంటే మన సీఎం రేవంత్ రెడ్డి యొక్క విధానంలో 13 అంటే గతించినటువంటి నవంబర్ నుంచి 13 నెలల మినిమం 13, 16 మ్యాక్సిమం 16 ఈ టైం కొంచెం క్రూషియల్గా ఉంటుంది. అంటే ఏంటి? ఒత్తిడి పెరగడం, మనుషులతో ఇబ్బందులు రావటం, తన వర్గంలో నుంచే తనకి కొంత వ్యతిరేకత భావన రావటం, అందరినీ సమాయత్తపరిచే విధానంలో కాస్త కష్టపడటం, ముందుకు తీసుకెళ్లే క్రమంలో టైరు పంచర్ అవ్వటం, ఈ రకమైనటువంటి కొన్ని ఇబ్బందులు, కష్టాలు, సమస్యలు, తలనొప్పులు, ఎక్కువ పర్యటనలు కూడా ఉంటాయి. అంటే బాగా తిరగడం. అంటే ఎందుకంటే హైకమాండ్ వారి యొక్క సహాయ సహకారాలు, వాళ్ళ అనుమతులు, వీటన్నిటిని తూచా తప్పకుండా వెరీ డిసిప్లిన్డ్ మేనర్తో రేవంత్ రెడ్డి చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఈ క్రమంలో పర్యటనలు కూడా బాగా పెరుగుతాయి. శారీరకమైన శ్రమ ఎక్కువ ఉంటుంది, మానసికమైన ఒత్తిడి ఉంటుంది. మాకంటే మాకు అని ఒక్క భాషలో చెప్పాలంటే కుర్చీకి ఉన్న 4 కోళ్ళు ఏ కోడు కా కోడు ఇది నాది నాది అని లాగితే కుర్చీ ఏమవుతుంది? విరిగిపోతుంది. ఆ రకమైనటువంటి ఒత్తిడి తన మీద ఉంటుంది, ఆ మనసు మీద ఉంటుంది, ఆ మెదడు మీద ఉంటుంది. అన్నిటినీ కలుపుకుంటూ ముందుకు పోతూ చేసే ప్రయత్నంలో కొంత ఇబ్బంది మాత్రం ఖచ్చితంగా ఉంది. అంటే ఇప్పుడున్న సీఎం 5 సంవత్సరాలు కొనసాగుతాడా అనేది ప్రశ్న. అంటే ఇప్పుడు మీకు నేను గుర్తుంటే 13, 16 నెలల తర్వాత తప్పకుండా రండి, అప్పుడు మాట్లాడదాం దీని గురించి. ఎందుకంటే నాన్న, నేను కొన్ని నారసింహుడి అనుమతితో కొన్ని ఏవైతే ఉంటాయో ఆ క్షణంలో తెలియపరుస్తా, కొన్ని మాత్రం సమయం కోసం వేచి చూసి అప్పుడు చెప్తా. ఇది వాస్తవంగా గడచిన 15-20 ఏళ్ళుగా జరుగుతూనే వస్తోంది. ఎన్నికలు అనేవి వచ్చాక నేను ఫలితం ముందే ఇవ్వడం అనేది ఇప్పటికీ చాలాసార్లు జరిగింది. అది చూసే కదా నా మొహాన్ని అందరూ చూస్తున్నారు, లేకపోతే 4 గోడల మధ్యలో ఉండే నన్నెవడు చూశాడయ్యా? మార్చి 23 దేశం అష్టదిగ్బంధనం అవుతున్నానని అయ్యింది, అప్పుడు పనికొచ్చా నేను. కానీ అప్పుడు ఎవడూ బయటికి రాలేదు. 1.5 ఇయర్ పాటు చాలా వరకు కొంతమంది గుర్తుపెట్టుకున్నారు, కొంతమంది మర్చిపోయారు. ఈ మధ్య నవంబర్ కార్తీక మాసంలో 3వ వారంలో ఈ రకమైన చర్యలు జరుగుతాయి. ఏది? నవంబర్, డిసెంబర్, జనవరి ఏవైతే చెప్పుకుంటూ వచ్చానో అవన్నీ జరిగి చచ్చాయి. నా ప్రాణం పోయి చస్తోంది. అప్పటి నుంచి మళ్ళీ నేను అందరూ నన్ను కలవటం, మాట్లాడటం, అడగటం జరుగుతున్నాయి. ఇక్కడ నేను చెప్పేది ఏమిటంటే, నా దగ్గర మంత్రాలు లేవు, తంత్రాలు లేవు, యంత్రాలు లేవు, శక్తులు లేవు. నేను ఏ పూజలు, పునస్కారాలు, జపాలు, తపాలు, హోమాలు, యజ్ఞాలు, యాగాలు, దానాలు ఏవి నేను చెయ్యను, ఏవి నేను పూనుకోను. నా ఇన్నేళ్ల, నమ్ముతావో లేదో, నా ఇన్నేళ్లలో 8 సార్లు మాత్రమే నారసింహుడి అనుమతితో ఒక శుభక్రతువు అంటే మహాయజ్ఞం చేశా. అది నా నాన్న అనుమతితో. ఇన్నేళ్లలో ఓన్లీ 8. సాధారణంగా వారానికే చేస్తారు చాలామంది. అంటే మీకు ఎలా తెలుస్తున్నాయి స్వామి ఇవన్నీ అని అంటే ఏం చెప్తారు?
నారసింహుడు. ఎలాంటి పూజలు లేవు, ఎలాంటి వ్రతాలు లేవు, ఎలాంటి యాగాలు లేవు అని చెప్తా ఉన్నారు మీరే. మరి లేవని చెప్పండి, నేను చెయ్యను. అదే నేను చెయ్యను. ఎందుకంటే మీరు చేయట్లేరు అని ఇప్పుడు ఆ పాపం కేసీఆర్కి భగవంతుడంటే మహా ఇష్టం, పూజలంటే ఇష్టం, పురస్కారాలంటే ఇష్టం. ఆయన మోసం చేయాలి అందరూ కలిసి. అయితే గురూజీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే వచ్చిన సంవత్సరంలోనే ఒక తీవ్రమైన వ్యతిరేకతకు గురైంది ప్రజల నుంచి. ఇంకా 4 ఏళ్ళు ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు? నేను 2019 ఎన్నికలప్పుడు రేవంత్ రెడ్డి గెలవరు అని వాళ్ళకే చెప్పా. అదేంటి అలా ఎలా చెప్తారు? గెలవర్రా నాయన, యోగం లేదురా బాబు. ఇన్ఫ్యాక్ట్ అల్లరిపాలు చేసి, ఘోరమైన అవమానాలు చేసి, ఇబ్బందులు పెట్టి కళ్ళలో నీళ్లు చూస్తారా నాయన అని చెప్పా. నన్ను తిట్టారు. తెలంగాణ మాండలికంలో ఉన్నటువంటి అత్యంత రమణీయ అద్భుతమైన పవిత్ర భాషని పూర్తిగా వాడారు. ఏమైంది? ఏమైనా అప్పుడు మళ్ళీ వచ్చారు. క్షమించండి గురువుగారు అండి, ఒరే ఎంపీగా పోటీ చేయమను, 4 అంకెల మెజారిటీతో చక్కగా అవుతుంది, అదో అలా కానివ్వమను, తర్వాత మాట్లాడదాం అన్న. 8,000 చిల్లర ఓట్లతో ఏదో మెజారిటీతో గెలవడం జరిగింది. నాకు వెంటనే గురుగారు మేము వచ్చేస్తున్నాం, ఎందుకు ఏడవనా? అప్పుడేమో అంత అద్భుతమైన భాష మాట్లాడారు, ఇప్పుడేమో 1,00,000 2 లక్షలు తీసుకొని పళ్ళు, ఫలాలు, స్వీట్లు, హాట్లు, శాలువాలు, నా పిండాకుడు, దంతులు ఇవన్నీ తీసుకొస్తారు. ఇంతేగా, ఏం వద్దురా నాయన అని అన్న. కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఒకటే, 13 నుంచి 16 నెలల ఈ సమయం ఏదైతే ఉందో ఇలా ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వ హామీలు ఇదవుతున్నాయా, లేకపోతే ఈ పుష్ప అదేదో కేటీఆర్ ఇంకోటి ఒకదానికొకటి యాడ్ అయ్యి అక్కర్లేని ఇష్యూలు మొదలయ్యి హామీలు పక్కదో పడుతున్నాయి, ఇవన్నీ బయటకు వస్తున్నాయి. దీన్ని ఎవరు మాట్లాడతారు? ఎగ్జాక్ట్గా ఇదే పాయింట్కి వద్దాము గురుగారు. ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ఒక చర్చ, కేటీఆర్ని అరెస్ట్ చేయాలి, ఖచ్చితంగా అరెస్ట్ అవుతాడు, జైల్లో పెట్టక తప్పదు అంటున్నారు. 4 గోడల మధ్య తను ఉండాల్సిన సమయం కొంత ఉంది, ఉండి తీరుతాడు. కాకపోతే అది కొంత సమయమే. వీళ్ళంతా అనుకుంటున్నారా ఇక వెళ్ళాడు ఇంకా అట్లా ఇట్లా, లేనే లేదు. అనవసరంగా ఆ రకమైన ఆలోచనలు అక్కర్లా. అలా వెళ్తాడు, ఇలా వస్తాడు, అంతే. కానీ వీళ్ళు ఊహలకు మించి ఆలోచిస్తున్నారు కదా, ఖచ్చితంగా వెళ్తాడు, ఇక రాడు, మళ్ళీ తిరిగి జైలు జీవితం గడపాల్సిందే ఖచ్చితంగా. చంద్రబాబు నాయుడు గారిని కూడా జైల్లో పెట్టినప్పుడు చాలామంది ఆయన అభిమానులు వాళ్ళు వీళ్ళు చాలామంది నన్ను అడిగారు, ఒరే నాయన 1/2 దాటాల్సిందే, పౌర్ణమి దాకా ఆగాల్సిందే, ఆగండ్రా అన్న. ఎవడి 50 రోజుల కడుపుకు అన్నం తిన్నావా, గడ్డి తిన్నావా, బుద్ధుందా నీకు, ఏ తలకాయ తిరుగుతుందా, ఇట్లా తిట్టారు నన్ను. మరి ఏమైంది ఏమనుకుంటున్నావు? 14 ఏళ్ళు సీఎం, అది పరమశివుడే శనికి భయపడి మర్రి చెట్టు త్వరలో దాక్కున్నాడు. నన్ను పట్టుకోవడానికి వీల్లేదు, నన్ను పట్టుకోలేడు, చూస్తానని ఎలా పట్టుకుంటాడోనని కాముగా వెళ్ళి మర్రి చెట్టు త్వరలో ఉన్నాడు. శని నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. నారదుడు వచ్చాడు, నవ్వుకున్నాడు. ఏమిటి నారద నవ్వుతున్నావు అన్నాడు పరమేశ్వరుడు. ఏముంది, చూసి నవ్వుతున్నాను, నన్ను శని పట్టుకోలేకపోయాడు అన్నాడు. ఇప్పటిదాకా తమరు త్వరలో ఉన్నారు, దాన్నే శని పట్టుకోవడం అంటారు అని అన్నాడు. అలాగే ఆ కర్మ ఉన్న కాసేపు తప్పదు. అంటే దేవుళ్ళకే తప్పలేదు, మనం మనుషులో మనకేందా అంతే. కేటీఆర్ని కక్షపూరితంగా అరెస్ట్ చేస్తున్నాడు, వాళ్ళ మీద కేసులు పెడుతున్నాడు అని చెప్పి ప్రజానికం అనుకుంటా ఉంది తెలంగాణ ప్రజలు చాలా వరకు. వీళ్ళందరూ తెలంగాణ ఉద్యమాల్లో జైలుకి వెళ్ళొచ్చిన వాళ్ళేగా, వీళ్ళకి ఏమైనా కొత్త? ఇప్పుడు ప్రజలని కొన్ని ఇబ్బందికరమైన చర్యలకు గురి చేస్తున్నది కదా. ఇప్పుడు ఈ 16 నెలలు చచ్చినట్టు ఫేస్ చేయాల్సిందే, ఖచ్చితంగా చచ్చినట్టు ఫేస్ చేయాల్సిందే. ఇంకో 2 ఇష్యూలు కూడా వస్తాయి, దాన్ని కూడా ఫేస్ చేయాల్సిందే. గవర్నమెంట్ పరీక్షలకి సంబంధించి పోస్ట్ పోన్ అవుతాయి, దాన్ని ఫేస్ చేయాల్సిందే. జరిగేటటువంటి అనర్థాలు ఇవి అవి అని అనుకుంటూ ఉంటారు, దాన్ని ఫేస్ చేయాల్సిందే. మంత్రివర్గంలో మాకు సీట్ లేదా, మమ్మల్ని మంత్రులు చేయరా అని అలుగుతారు కొంతమంది, దాన్ని ఫేస్ చేయాల్సిందే. క్యాబినెట్ విస్తరణ ఎప్పుడు, సంక్రాంతి కూడా దాటిపోతుంది, ఇంకెప్పుడు అని దాని గురించి అలుగుతారు, దాన్ని ఫేస్ చేయాల్సిందే. తప్పదు. రేవంత్ రెడ్డికి మానసికమైనటువంటి ప్రశాంతత రావడానికి సమయం పడుతుంది. ఆ సమయం వచ్చేలోపు రేవంత్ రెడ్డి కుర్చీలో కూర్చుంటాడా? నేను చాలా క్లియర్గా చెప్పా, ఈ 13 నుంచి 16 నెలల్లో ఏమన్నా జరగచ్చు అన్న, అంటే ఏమన్నా జరగచ్చు. ముఖ్యమంత్రి మారుతారా, లేకపోతే ఈ మనిషి ఢిల్లీ స్థాయికి వెళ్తాడా, లేదు కాంగ్రెస్ ప్రభుత్వంలో మల్లగుల్లాలు పడతారా, లేదు కాంగ్రెస్ పిసిసి ప్రెసిడెంటు సీఎం ఈ క్యాండిడేట్స్ అంతా షఫుల్ అవుతారా, ఏమో
ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం విషయానికి వస్తే వాళ్ళు కూడా కొంచెం ఇబ్బంది పరిస్థితుల్లోనే ఉన్నారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కూడా వాళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది గురు? ఇబ్బందిగానే ఉంది. ఫ్యూచర్ ఇబ్బందిగానే ఉంది. కంటిన్యూ అవుతుందా? ఇబ్బందిగానే ఉంది. ఈ ఇబ్బంది ఇలానే ఉంటుంది. నరేంద్ర మోడీ లక్ష్యం 1 నేషన్ 1 ఎలక్షన్, ఇదే తన మనసులో ఉంది. రేపు 2027 ఎన్నికలు రావని గ్యారంటీ ఏంటి? ఇంకో బాంబు వేలుస్తారు రాజకీయ నాయకుల గుండెల్లో. ఏ బాంబే అదే కాదు, ఇప్పుడు చాలామందికి డౌట్లు ఉన్నాయి. ఇప్పుడు 2027లో వస్తే 2 ఏళ్ళు కూడా మన ప్రభుత్వం ఉండదు అంటే మళ్ళీ మన ప్రభుత్వం మారుతుంది కదా అని అనుకుంటున్నారు. కొంతమంది కలిసి ప్రధానమంత్రి అండ్ సహచర మంత్రులతో కలిసి ఈ యొక్క మీటింగ్ పెట్టి ఈ జమిలీకి సంబంధించిన విషయాలు డిస్కస్ చేసి, అయ్యా 2 ఏళ్ళు కూడా ఉండదు, ఈ ఒక్కసారికి అవకాశం ఇవ్వండి, నెక్స్ట్ టర్మ్లో అందరం పెడదాం, ఈ 5 ఏళ్ళు మమ్మల్ని కాస్త సంతోషంగా ఉండనివ్వండి అని అడిగితే ఒప్పుకుంటాడేమో. సరే ఓకే డన్ శాంక్షన్ అని 2029కి తీసుకెళ్తాడేమో. లేదు 3-4 రాష్ట్రాలే కదా, ఏం పర్లేదు, నమ్మకం ఉంటే మీరే గెలుస్తారు, రండి ముందుకి అని అందరినీ ఒకే తాటి మీద తీసుకొచ్చి 1 ఎలక్షన్ 1 నేషన్ అని 2027 ఉగాది తర్వాత పెడతాడేమో. అయిపోయింది. ఇప్పుడు ఎవరికి భయం, ఎవరికి బాంబు? ఎన్నికల డేట్ ఫిక్స్ చేసిన రోజు నీకు నేను గుర్తు ఉంటే, నాతో ఉపయోగం ఉందని అనుకుంటే నా దగ్గర రా, ఫలితం 41 రోజుల ముందే చెప్తా. 3 టర్మ్స్గా చెప్తూ వస్తున్నా. నారసింహుడి బిడ్డని, నాకు భయం ఏంటయ్యా? శుభం భూయాత్, అందరూ చల్లగా ఉండండి. థ్యాంక్ యూ గురుగారు.